విజయనగరం జిల్లా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్ల నినాదాలతో విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లితే తమ సమస్యలను పరిష్కరించాలంటూ వేలాదిగా అంగన్వాడీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల నాటి వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మారుస్తామన్న హామీ ఏమైందని వారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు 27 జిల్లాల్లోనూ కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నా జరుగుతుంది. దానిలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మాకు కనీస వేతనం లేదు, ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలనే దృష్టితోటే ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మెనూ ఛార్జీలు గత 12 సంవత్సరాల నుంచి మెనూ ఛార్జీ ఒకటే ఉంది. అన్న అమృతాస్తం అని ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక బెనిఫిషరీ అంటే ప్రీ స్కూల్ పిల్లవాడు మా అంగన్వాడీ బడికి వచ్చి భోజనం చేసి వెళ్తే ₹2 వస్తుంది. రూపాయి పావుల కూరగాయలు, పావుల పోపు దినుసులు, ₹10 గ్యాసును ఈ రోజు బట్టి ధరలు బట్టి ఇవన్నీ మాకు ఏ విధంగా సరిపోతాయి అనేసి మా పిల్లలకి ఏ విధంగా సరిపోతాయి అనేసి మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2-3 నెలల నుంచి వస్తున్న పప్పు దినుసులు చాలా నాసిరకంగా ఉన్నాయి. క్వాలిటీ ఫుడ్ అందించాలి, పిల్లలకి ఇచ్చే ఫుడ్ క్వాంటిటీ పెంచాలి. మా ప్రీ స్కూల్ పిల్లలకి అందరికీ అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలనేసి మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తుంది.